హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటో పప్పుని చాలా రుచిగా ఈజీగా తయారు చేసుకుందామండి. ఈ పప్పుని మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి. పిల్లలందరూ కూడా బోర్ లేకుండా చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి అయితే చాలా బాగుంటుంది. మనం ఇలా అన్నంతో తినేటప్పుడు ఒట్టి పప్పుతో తిన్నా రుచిగా ఉంటుంది. అలాగని వెల్లుల్లి కారం కానీ నెయ్యి కానీ కలుపుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ పప్పు కోసం నేను 200 గ్రాముల కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. దీనికోసం 4 టమోటోలు, కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాము. దీంట్లో 4 కప్పుల నీళ్ళు వేసుకున్నానండి. అంటే 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, 4 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయండి. ఈ నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు వేసుకుందాము. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. మనము ఇలా వేసే ఈ ఇంగ్రీడియంట్సే కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. దీంట్లో కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకుందామండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో వేసుకున్నానండి. చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు, తక్కువ వేసుకోవాలి. ఇక్కడ 4 పచ్చిమిర్చిలు వేసానండి. ఇది కూడా మీకు అవసరం అనుకుంటేనే వేసుకోండి. అలాగే కొత్తిమీర అయితే తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఇలా 5 విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి మొత్తం పూర్తిగా పోయే వరకు ఉంచి చెక్ చేసుకోవాలండి. ఆవిరిపోయిందో లేదో సడన్గా తీయొద్దండి. తెలియని వాళ్ళైతే కుక్కర్ని సడన్గా తీసే ప్రయత్నం చేస్తారండి. ఇలా విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి విజిల్ పైకెత్తి చూడాలండి. ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేయాలి. చూడండి, ఇది ఇంకా బాగా ఉడుకుతూ ఉంది. లోపల కొంచెం చల్లారనివ్వాలండి ఇది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా పప్పు గుత్తితో మనం మెత్తగా మెదుపుకోవాలి. మీరు పప్పు గుత్తి లేకపోయినా గరిటెతో కూడా మెత్తగా మెదుపుకోవచ్చండి. మనం ఇలా మెదిపేటప్పుడే దీనికి కావలసినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులో మనం క్యారెట్ కానీ, దోసకాయ కానీ ఇలా మీకు నచ్చిన కూరగాయలు వేసి చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి వేసానండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. ఈ తాలింపులో మనము వెల్లుల్లే కాకుండా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్నిసార్లు వేసుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండు మిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపును మనము మెదిపి పెట్టుకున్న పప్పులో వేసుకుందాము. మనం ఇలా తాలింపు వేస్తుంటేనే ఈ వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదండి, చాలా మంచి వాసన వస్తుందండి. ఈ పప్పు నిజంగా పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడతారండి. ఎర్రపప్పు అంటేనే అంత ఇష్టంగా తింటారు. మనం అప్పుడప్పుడు కూరగాయలు వేసి చేస్తూ కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. ఈ పప్పుతో మనము అప్పటికప్పుడు రసంలా చేసుకోవచ్చు, సాంబార్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. పప్పు అయితే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పక ట్రై చేయండి.